విస్తరించి ఉంటే అసలు ఈ రోజున వివాదమే వచ్చిండేది. తమిళనాడులో ఎందుకని వేరే గొడవలు ఏం రాదు, మాకు ఆ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం కావాలని ఎందుకు రాదు అంటే తమిళనాడులో 5-6 ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు చెన్నై ఐటీ హబ్గానే ఉంటే అదే చెన్నైలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, అలాగే కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేక చోట్ల అనేక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించినటువంటి క్లస్టర్స్ ఉన్నాయి వాళ్ళ వివిధ ప్రాంతాలు, సేలం కావచ్చు అట్లాంటివన్నీ కూడా. కాబట్టి తమిళనాడులో ఇంకొక కాంట్రవర్సీ రాదు. రెండవది పొలిటికల్ గొడవలు ఎన్నున్నా పరిశ్రమల జోలికి వ్యాపారం జోలికి పోరు వాళ్ళు. ప్రతి వ్యాపారవేత్త పరిశ్రమ అంటే అక్కడ రాజకీయాలు చేసే ప్రతి వ్యాపారస్తుడు ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అయి ఉంటారు. కానీ తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయాలి, ఎదుటి వాళ్ళ పరిశ్రమలు దెబ్బతీయాలని ఆలోచన చేయరు అక్కడ. ఈవెన్ కర్ణాటకలో కూడా అట్లాగే ఉంది, మన దగ్గర డిఫరెంట్గా ఉంది. ఈవెన్ అప్పుడు విభజన టైంలో ఇప్పుడు కూడా. కాబట్టి ఈ టైంలో మోడీ రావడం వల్ల ఒక భరోసా ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇది ఫిక్స్. ఈ ముక్కని నరేంద్ర మోడీతో మేము దీన్ని చట్టం చేస్తామని చెప్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. విభజన చట్ట ప్రకారం మేము తీసుకొస్తాం దీన్ని, లేదంటే కనుక దీన్ని నోటిఫై చేస్తాం. ముందు అసలు వీళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నిన్ననే ఒక జీవో జారీ చేసేసి దీన్ని నోటిఫై చేస్తూ దీనికి ఆర్డినెన్స్ జారీ చేసేసి ఆర్డినెన్స్ ని ముందే జారీ చేస్తూ ఇప్పుడు నిన్న క్వాంటమ్ సంబంధించినటువంటి సెంటర్ నిన్ననే అదేదో ముందే కనుక ఇది కూడా చేసేసి ఆర్డినెన్స్ పెట్టేసి అవసరమైతే మొన్నటి అసెంబ్లీ సెషన్ లో ఓకే చేసి ఉండాలి, చేసేసి కేంద్రానికి పంపించేస్తే నిన్న నరేంద్ర మోడీతో అది ఇనాగ్రేషన్ చేపిస్తారనుకున్నాను. ఏది మెట్రో మెగా సిటీగా నిన్న అనౌన్స్ చేస్తారని ఆశపడ్డాను. మొన్న నారాయణ గారు చెప్పారు కదా 29 గ్రామాలు ఇట్లా కాదు టోటల్గా మెగా సిటీగా అనౌన్స్ చేయడానికి బాబు గారు ఆలోచిస్తున్నారని. నిన్న మెగా సిటీ ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డా, చేయలేదు. అది నిరాశే. గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా అది నిరాశే. ఎందుకంటే అవసరం అది కదా. నువ్వు ఇంకా 29 గ్రామాలని పట్టు కూర్చుంటే ఎట్లాగా? 29 గ్రామాల్లో నా నవరాలు పెడతాను లేకపోతే క్వాంటమ్ వ్యాలీ పెడతానంటే ఇది మళ్ళీ భవిష్యత్తులో అన్రెస్ట్కి కారణం అవుతుంది. అది ఇప్పటికన్నా మెగా సిటీ నిన్న చేసి ఉండాల్సి. అయితే మోడీ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది అన్నటువంటి నమ్మకం కలిగించారు. రియల్ ఎస్టేట్ వాస్తవంగా ఈ 10 నెలల్లో ఏమైందంటే ఈ ప్రాంతంలో చంద్రబాబు వచ్చాక రేట్లు విపరీతంగా పెంచేశారు. 10,000 రూపాయల గజం ఉన్నటువంటిది 25,000కి వెళ్ళింది, 25,000 ఉన్నది 50,000కి వెళ్ళింది. కానీ అందరూ అమ్మేవాడే కానీ కొనేవాళ్ళు లేడు ఆ రేట్లలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది అంటే కొనుగోలు చేయడానికి సిద్ధపడచ్చేమో. ముందు దీనికి తోడు ఇప్పుడైనా మోడీ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడైనా ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి దీన్ని సస్టైన్ చేయాలి, మనం కంటిన్యూటీ తీసుకురావాలి.